స్కూలు కళలు కళాకారులకు పుట్టినిల్లు, ప్రాచీన కళారూపాలకు చిరునామా. వాటిని కలకాలం బ్రతికించేందుకు, భావితరాలకు అందించేందుకు పీకే ఎంటర్టైన్మెంట్ వారు తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న యువతకు కళల ప్రాముఖ్యతను తెలియజేయాలన్నదే మా ఆలోచన. శ్రీకాకుళం జిల్లా చాలా కళలకు ప్రసిద్ధి. జంకులపాట, తప్పెటగుళ్ళు, తూర్పు భాగవతం, బుడగ జంగాలు, గంట సాయిబులు, పండరి భజన, డప్పు కళాకారులు, అంజాట, హరిదాసర్ల కీర్తనలు, మత్స్యకారుల జాలరి పాటలు, తోలుబొమ్మలాట, గంగిరెద్దులాట, మాలదాసరులు, ఎరుకుల పాటలు, చెక్క భజన, కోలాటం, బుట్టబొమ్మలు, చించుపాటలు, పాములాట, గిరిజన జానపద దింస, ఇలా ఎన్నో కళలను తన ఒడిలో చేర్చుకొని ఎంతోమంది కళాకారులను మనకు అందించింది. అలాంటి కళలను కళాకారులను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. మా వంతు ప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేశాం. మీ వంతుగా మాతో కలిసి నడిచి మన సంస్కృతి సాంప్రదాయాలను కళలను మన భావితరాలకు అందిద్దాం. ఇట్లు మీ పీకే ఎంటర్టైన్మెంట్. శ్రీ ముత్యాలమ్మ నాటక కళా పరిషత్ 2025. నిజంగా చెప్పాలంటే మాకు ఈ రంగస్థలం కోసం ఏమీ తెలీదు. మామూలుగా రాజేశ్వరమ్మ ఇలా పరిషత్ చేస్తున్నాను, మాకు సహాయం చేయండి అని అడిగారు. ఆవిడకి పోనీలే సింగిల్ లేడీ ఇదంతా చేస్తున్నారు, ఆవిడకి సహాయం చేద్దామని చెప్పి మా పీకే ఎంటర్టైన్మెంట్ ప్రసాద్ గారు అలాగే భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా సరే ఆవిడకి హెల్ప్ చేద్దామని చెప్పారు. ఆవిడకి హెల్ప్ చేయడం వల్ల, ఈ పరిషత్ని ఏర్పాటు చేయడం వల్ల, అంటే మా పీకే ఎంటర్టైన్మెంట్ ద్వారా చేసినటువంటి చాలా చాలా మంచి పనులు, సేవలు, వీటన్నిటికంటే ఇది మాకు చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే అసలు ఈ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మాకు తెలియదు. అలాగే మంచి మంచి వ్యక్తులను కూడా ఈ రంగం మాకు పరిచయం చేసింది. మా పీకే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మా పీకే ఎంటర్టైన్మెంట్ నుంచి షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీస్ కూడా చేశాము. అలాగే ఆపదలో ఉన్న వాళ్ళని కూడా మా పీకే ఎంటర్టైన్మెంట్ ఆదుకుంటుంది. ఆ పరంగా మేము సేవకు సన్మానం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు రాజేశ్వరమ్మ మాకు పరిచయం అయ్యారు. అమ్మ కోసం తెలుసుకుంటే మాకు అసలు అంటే ఇలాంటి ఒక నటి శ్రీకాకుళంలో ఉన్నారా అనేది మాకు తెలీదు. మేము అంటే పాత్రికేయ రంగానికి, కళారంగానికి, సేవా రంగానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు కళారంగానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే రాజేశ్వరి అమ్మ కోసం తెలిసింది. నంది అవార్డు గ్రహీత, అది కూడా ఆవిడ మా ఇంటి దగ్గరే ఉంటారు, కానీ మాకు ఆ విషయం తెలియలేదు. ఆవిడ కోసం కనుక్కొని చాలాసార్లు ఆవిడకి ఫోన్ చేశాను, ఆవిడ ఊర్లో లేరు. తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఆవిడ ఒకరోజు కలిసి మాట్లాడిన తర్వాత ఆవిడ కోసం తెలుసుకున్నాము. సేవక్ సన్మానం కార్యక్రమం నుంచి అమ్మ మాకు పరిచయము. సో అమ్మ మాకు ఇంత మంచి అనుభూతిని ఇచ్చారు కాబట్టి మా పీకే ఎంటర్టైన్మెంట్ తరపున, అలాగే మా పెద్దలందరి తరపున, మా రాజేశ్వరమ్మకి మా తరపున చిన్న చిరు సత్కారం, అలాగే శ్యామ్ కుమార్ గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
మా వదిన గారికి ఇంత మంచి మొగుడు ఇంకా ఎక్కడ దొరుకుతాడు చెప్పండి. ఎన్ని లోకాలు తిరిగినా ఇంత మంచి మొగుడు దొరకడు, కన్ఫర్మ్. అంత మంచి భర్త నాకు దొరికినందుకే నేను ఇంతటి ఆర్టిస్ట్ని అయ్యాను. ఆయన సపోర్టు సహకారం లేకపోతే నేను బయటికి వచ్చేదాన్ని కాదు. అతనే నా గురువు, అతనే నా భర్త, అతనే నా దైవం, అతనే నా ఫ్రెండు, అన్నీ ఆయనే. ఆయన నాకు ఇచ్చినటువంటి సపోర్టే, ఆయన ఇచ్చినటువంటి సహకారమే. నేనే వేషం చేసినా, ఏ డైలాగ్ చెప్పినా, ఎక్కడికి వెళ్ళినా నీకేం పర్వాలేదు, నేనున్నాను ఏం పర్వాలేదు, అంత ఎంకరేజ్మెంట్ చేసి, అంత కోఆపరేషన్ చేసి, డైలాగ్ ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, నువ్వు వాళ్ళతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి నాకు ఒక గురువులాగా నాకు ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేవారు. నేను నటించేటప్పుడు కూడా నువ్వు అలా చేస్తున్నావా, తప్పు కాదు, మనకి వృత్తి ధర్మం ఇది, నువ్వు దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలని నాకు ఎంతో సహకారాన్ని అందించిన నా బ్యాక్ ఎన్ను పోస్ట్ లాంటి నా భర్త ఆయన ఉండడం వల్లనే నేను ఈరోజు ఇంతటి ఆర్టిస్ట్ని అయ్యాను. జన్మలకి కూడా నాకు ఇలాంటి భర్తే దొరకాలని ఆ ముత్యాలమ్మ తల్లిని, నటరాజస్వామిని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే సార్ పెద్దలు వెనక్కున్నారు. నేను ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నాను. ఈ శ్రీకాకుళం గడ్డలో మీ అందరూ అభిమానం పాత్రురాలయ్యాను. నేను నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఈ గడ్డ మీద ఎక్కడో ఒరిస్సాలో పుట్టాను, చదువుకోలేదు కూడా నేను. ఒక మట్టి ముద్దను నేను ఈ శ్రీకాకుళం గడ్డ మీద నేను ఇక్కడ వాళ్ళింటి కోడలు అయ్యాను కాబట్టి, ఒక నటిని అయ్యాను కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. అయితే పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారి కోసం కూడా నేను 4 ముక్కలు చెప్పకపోతే ఇది ధర్మం కూడా కాదు. నన్ను ఒక మంచి నటిగా ఈ శ్రీకాకుళంలో వాళ్ళు ఎవరికి అడిగారో ఏం చేశారో నాకు తెలియదు. వారు నన్ను గుర్తించారు. వారు చాలా మంచి సేవా కార్యక్రమాలు శ్రీకాకుళంలో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు యూత్ వాళ్ళంతా కూడాను కష్టాల్లో ఉండే వాళ్ళకి, ఎవరైనా భర్త చనిపోయినా, తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ, అంగవైకల్యం ఉండే వాళ్ళకి కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో నాకైతే తెలీదు. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేమున్నాము, మీ వెనక మేమున్నాము, మీకెవరు లేరని మీరు అనుకోకండి అని వాళ్ళు సేవా కార్యక్రమాలు, చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు సమాజంలో వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళు నన్ను గుర్తించి ఈ మధ్యకాలంలోనే అంబేద్కర్ ఆడిటోరియంలో నాకు సేవకు సన్మానం అనే కార్యక్రమం, నాకు సన్మానం ఎంతో గొప్పగా చేశారు. అప్పుడు ఈ సైన్యాన్ని చూసి నాకు మనసుకి ఎంతో ఆనందం కలిగింది. వీళ్ళ సపోర్ట్ నేను తీసుకోవాలి, ఒక కార్యక్రమం చేస్తున్నాను, నా వెనక పెద్దగా ఎవరు ఒక 10 మంది ఆర్టిస్టులతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశాను. కొంతమంది స్వర్గస్థులయ్యారు, మరి ఎవరు కొంతమంది లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని ఇంతటి మహత్తరమైన కార్యక్రమం నేను చేయలేను. కాబట్టి మీ సహకారం సపోర్టు నాకు కావాలని మా కీర్తిని, ప్రసాద్ని, మా పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారందరినీ నేను అడిగితే, అమ్మ నువ్వు ఒక్కదానివి కాదమ్మా, మేమందరము నీకున్నాము, నీ వెనక మేము ఒక సైన్యంలో పనిచేస్తాము, ఒక శక్తిలా పనిచేస్తాము అమ్మ అని నాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగానే ఈరోజు ఇంతటి గొప్ప విజయం నాకు వచ్చిందంటే ఇది నా గొప్పతనం ఎంత మాత్రము కాదు. దాతలు ఇచ్చినటువంటి సపోర్టు, దాతలు ఇచ్చినటువంటి రూపాయితో ఇంత కార్యక్రమం చేశాను. నేను ఒక్కదాన్ని ఇంత కార్యక్రమం నేను చేయలేను. ఈ పిల్లలు నాకు ఎంతగానో సహకరించారు. వీళ్ళందరికీ నేను ఏ జన్మలో రుణపడి ఉంటాను, ఈ జన్మకే కాదు జన్మలకి కూడా మీకు నేను రుణపడి ఉంటాను. మీరెప్పుడూ కూడా నాతోనే ఉండాలి, నన్ను విడిచిపెట్టకూడదు, మిమ్మల్ని నేను విడిచిపెట్టను. ఇటువంటి సేవా కార్యక్రమాలు నాకే కాదు స్థానికంలో ఉండే సంస్థల వారికి కూడా మీ సేవల్ని అందించాలని కోరుకుంటున్నాను. మీరెప్పుడు నాతోనే ఉండాలి, మీరెప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండాలి. నాకు ముత్యాలమ్మ తల్లి, ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి బిడ్డలు వీళ్ళు. ఈ కార్యక్రమం చెయ్యాలి. నా విన్నపం, ఈ 3 రోజుల పాటు నాతో పాటు నా వెనకే ఉంటూ, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి, నేను ఏ పని చెప్పితే ఆ పని, నేనేం చేయమంటే అది, ప్రతిరోజు 2 నెలల నుంచి నా వెనక, ఇది నా ఒక్కదాని ఫలితం కాదు, నా వెనక ఎక్కడికంటే అమ్మ మేము వస్తామని నా వెనకుండి వీళ్ళు కష్టపడినందుకు ఈ పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ సభ్యులందరికీ కూడా మీ పెద్దల చేతుల మీదుగా వారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్.
మా పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు. మాకంటూ ఈరోజు ఒక గుర్తింపు వచ్చిందంటే మా నిర్వాహకులు ప్రసాద్ గారి వల్లనే. అతను చేసేటటువంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం వల్ల మాకు ఇటువంటి గుర్తింపు వచ్చింది. అలాగే మా పీకే ఎంటర్టైన్మెంట్ మొదలైనప్పటి నుంచి కూడా మా పీకే ఎంటర్టైన్మెంట్ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి మా రొక్కం భాస్కర్ గారు, మా పీకే ఎంటర్టైన్మెంట్ టీం సభ్యులు సంజు, అభిరామ్, అలాగే మా పీకే ఎంటర్టైన్మెంట్ ఛానల్ యొక్క డైరెక్టర్, మా ఛానల్లో మొదటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ గోవిందా ఆర్టీఎఫ్, అలాగే మా టీం సభ్యులు రియా, సాయి, వీళ్ళని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకురాలు కుమారి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అభి ఇట్రండి. రియా, అలాగే మా పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకురాలు కుమారి గారు. సాయి, సాయి మెజిషియన్ ఈ అబ్బాయి. ధన్యవాదములు సార్. అలాగే ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకురాలు యాంకర్. ఎంత బాగా ఫస్ట్ టైం అయినా అమ్మాయికి ఈ ఈ కార్యక్రమం తెలియకపోయినా, నాటకాలు అవి ఈ ఫీల్డ్ ఏమీ తెలియపోయినా, ఇది ఎలా తెలియపోయినా చక్కనైనటువంటి తన యాంకరింగ్తో 3 రోజులు మా ప్రేక్షకుల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి కారణం తన యాంకరింగే. మరి ముత్యాలమ్మ కళానికేతన్ తరపున ఆమెకు కూడా చిన్న చిరు సత్కారం చేస్తూ ఆడపడుచు కట్నం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
అందరూ మాకెంతో సపోర్ట్ చేశారు. అలాగే ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఎంతగానో సహకరిస్తూ ఆదరిస్తూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహించేందుకు మాకు ప్రోత్సహించారు. కాబట్టి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.